హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2025 యమహా FZ రేవ్ వెహికల్ అయితే మనతో ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైజ్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఎవరైతే యమహా FZ రేవ్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 2L ఎయిర్ కూల్డ్ 149cc BS 6.2 SOS ఇంజన్ లభిస్తూ ఉంది. 12.4 PS పవర్, 13.3 Nm టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత గోప్రో వ్యూలో రైడ్ చేసేప్పుడు మాట్లాడుకుందాము. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. అంటే 5 గేర్లు అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ABS ట్రాక్షన్ కంట్రోల్ ఈ రెండు ఈ వెహికల్లో లేవు. ఇది బేస్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఆరెంజ్ కలర్ LI వీల్స్ అనమాట, చూస్తానికి కొద్దిగా యూనిక్గా ఉంది కదా. ఫ్రంట్ 100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఇది నార్మల్ టైర్ అనమాట, రేడియల్ టైర్ అయితే ఏమీ కాదు. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఇది రేడియల్ టైరు, హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ 7 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. మీ హైట్కి తగ్గట్టుగా మీరు సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. దీంట్లో 5mm అనేది ఎక్స్ట్రా ఉంది. అయినప్పటికీ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. సీట్ హైట్ విషయానికి వస్తే 790mm అనేది ఇచ్చారు. 5.3, 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. వెయిట్ కూడా 138 kg ఉంది. చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది నాకైతే నేను రైడ్ చేసినప్పుడు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ ఇవ్వలేదు. అలాగే E20 బ్యాడ్జింగ్ ఉంది కాబట్టి E20 పెట్రోల్ కూడా ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఈ రెవ్లో మీరు ఇక్కడ కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు చూడొచ్చు. FZ25 ఏదైతే హెడ్ లైట్ ఉందో సేమ్ అట్లాంటి హెడ్ లైట్ అయితే కొత్తగా ఇచ్చారనమాట. LED ప్రొజెక్టర్ లైట్ అనమాట, నైట్ టైం విజిబిలిటీ బాగుంటుంది. అలాగే మీకు సైడ్స్న DRLs కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే LED ఇచ్చారు. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ LEDయే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లైట్స్ పరంగా యమహా వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్ లభిస్తూ ఉంది. యమహా కంపెనీ వాళ్ళు ఇక్కడ కొద్దిగా కాంప్రమైజ్ అయితే అయ్యారు. నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట ఈ కన్సోల్ అయితే. ఇందులో ఫ్యూయల్ గేజ్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఓడోన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది. ఇట్లాంటి బేసిక్ ఫీచర్స్ తో మీకు ఈ FZ రేవ్ అయితే లభిస్తూ ఉంది. సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తూ ఉంది. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా కొద్దిగా వైడ్ ఉంది కాబట్టి కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు. గ్రాబ్ రైల్ కూడా మీకు ఇట్లా అయితే డిజైన్ చేశారు. శారీ గార్డ్ అయితే స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ తో లభిస్తూ ఉంది. కీస్ కూడా ఎటువంటి మార్పు అయితే లేదు. సేమ్ మీకు నార్మల్ FZ లో ఏదైతే కీ డిజైన్ ఉందో సేమ్ అదే కీ డిజైన్ తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ మీకు రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది రైడ్ చేసేటప్పుడు. ఆల్రెడీ ఈ వెహికల్ నేను రైడ్ చేశాను. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 100 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 to 45 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఇంకా ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,45,000 రూపీస్లో ఈ వెహికల్ మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 30,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే యమహా FZ రేవ్ని మీరు 2 కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి మ్యాటీ గ్రీన్ అనమాట, ఆరెంజ్ కలర్ వీల్స్తో చూస్తానికి చాలా బాగుంది. సెకండ్ కలర్ వచ్చేప్పటికి గ్లాసీ బ్లాక్, ఆ కలర్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఇది 2025 యమహా FZ రేవ్. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. సేమ్ అదే యమహా FZS వర్షన్ 4లో ఏదైతే సీట్ ఉందో అదే సీట్ అనమాట. సింగిల్ లాంగ్ సీటు, ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇంజిన్ అయితే స్మూత్గానే ఉంది. కన్సోల్ అయితే నాకు అస్సలు ఏం నచ్చలేదు, చిన్న కన్సోల్ విజిబిలిటీ పర్వాలేదన్నమాట. ఇక్కడ మీకు న్యూట్రల్ ఇండికేటర్, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ అయితే ఉంది. ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది. ఈ బటన్ మీరు ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ మారుతాం, చూసారా, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, అది మాత్రం మార్చుకోవచ్చు. సిగ్నల్ లైట్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఉంది, హై బీమ్ ఇండికేటరు, వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. 12 ఎయిర్ కూల్ ఇంజిన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. 12.4 PS పవర్, 13.3 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది కాబట్టి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. స్మూత్ ఉంది ఇంజిన్ అయితే. ఓ, పికప్ బాగుంది. లోకల్లో తిరిగే వాళ్ళకి ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ మీకు 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కొద్దిగా వైడ్ అయితే ఉండేది, రేడియల్ టైర్ అనమాట. టైర్స్ గ్రిప్ బాగుంటుంది, కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే.
లెఫ్ట్ వెళ్దాం మనం. క్లచ్ అయితే స్మూత్గా ఉంది, బటరీ స్మూత్ ఉందని నేను చెప్పను కానీ స్మూత్గానే ఉంది, మరీ అంత హార్డ్ అయితే ఏమీ లేదు. నెగిటివ్ కన్సోల్ ఇక్కడ మీరు చూడొచ్చు, భలే చూపిస్తుంది. అవుట్డేటెడ్ కన్సోల్ అనమాట. కాకపోతే FZ25 ఏదైతే హెడ్లైట్ ఉందో ఆ హెడ్లైట్ అయితే తీసుకొచ్చి ఈ వెహికల్కి పెట్టారు. కొద్దిగా చూస్తానికి యూనిక్గా బాగుంది హెడ్లైట్ అయితే. 1,45,000 రూపీస్లో ఈ వెహికల్ మీరు కొనుక్కోవచ్చా లేదా అంటే FZలో తక్కువ ప్రైస్లో మీకు ఈ వెహికల్ లభిస్తుంది, FZ సిరీస్లో. సో నాకు తక్కువ ప్రైస్లో FZ కావాలనుకుంటే మీరు ఇది కొనుక్కోవచ్చు. సింగిల్ ఛానల్ ABS, సేమ్ మీకు R15 వర్షన్ 4 MT15 XSRలో ఏదైతే బ్రేక్స్ ఉన్నాయో అవే బ్రేక్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. బ్రేక్స్ అయితే అవి ఇంకా పెర్ఫార్మెన్స్ ఎక్కువ జనరేట్ చేస్తాయి కాబట్టి వాటిలో అది చిన్న డిస్క్ బ్రేక్స్ అయినప్పటికీ బ్రేక్స్ బాగా పడుతున్నాయి. ఇందులో పవర్ అండ్ టార్క్ తక్కువ ఉంది కాబట్టి బ్రేక్ వేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. బ్రేకింగ్ బైటింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఈ వెహికల్లో. అలాగే 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ కూడా బాగుంది, స్మూత్ ఉంది, ఆ బంప్స్ని అయితే తీసుకుంటుంది. యూటర్న్ తిప్పేస్తున్నా, కంఫర్ట్ బాగుంది బ్రో. ఓకే, ట్రాన్స్మిషన్ కూడా మీకు స్మూత్ ఉంది, గేర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు. స్మూత్గా గేర్లు వేయచ్చు, అలాగే తీయచ్చు. సూపర్. ఓకే, బ్రేక్స్ బాగున్నాయి. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. కంఫర్టబుల్గా కూర్చొని మీరు ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. కొంచెం పికప్ ఎక్కువ ఉంటే బాగుండేది. మీకు పవర్ కన్నా ఈ వెహికల్లో టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం లైట్గా పికప్ ఉన్నట్టుగా అనిపించింది, కానీ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. బట్ మీకు మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కొద్దిగా వైడ్ టైర్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ ఉండిద్ది. ఓవరాల్గా ఒక 40-45 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎకానమీలో రైడ్ చేస్తే 50 కిలోమీటర్లు కూడా మీరు ఈ వెహికల్ నుంచి మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ కన్సోల్ని కొద్దిగా అప్డేట్ చేసి పాత MT15లో కన్సోల్ ఉంది కదా, LCD కన్సోల్, ఆ కన్సోల్తో తీసుకొస్తే బాగుండేది. FZS వర్షన్ 4 మీకు ఆ కన్సోల్తో లభిస్తూ ఉంది. సేమ్ అదే కన్సోల్ ఈ వెహికల్లో ఇచ్చి ఈ ప్రైస్ బ్రాకెట్లో 1,45,000లో లాంచ్ చేస్తే చాలా బాగుండేది. బట్ వీళ్ళు అలా అయితే లాంచ్ చేయలేదు. హెడ్లైట్ ఒకటి మార్చారనమాట అంతే, అంతకుమించి ఇందులో డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. ఆరెంజ్ కలర్ ఎలై వీల్స్, తక్కువ ప్రైస్లో యమహా FZ రేవ్ అనమాట, FZS కాదు. FZ రేవ్ కావాలంటే మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే అంతేమీ లేదు, అండర్ పవర్ అయితే అనిపించింది నాకు. మీకు పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం MT15 కానీ XSR 155 కానీ పర్చేస్ చేయండి. లేదు నాకు తక్కువ ప్రైస్లో ఫ్యామిలీ కోసం ఉపయోగపడే యమహా వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. నాకైతే కన్సోల్ అస్సలు నచ్చలేదు. యమహా FZS వర్షన్ 4 అయితే ఉంది కదా, అది పర్చేస్ చేయండి ఈ వెహికల్ తో కంపేర్ చేసుకుంటే. కానీ తక్కువ ప్రైస్ లో కావాలంటేనే ఈ వెహికల్ చూస్ చేసుకోండి. ఇది ఓవరాల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.